ఏలూరు జిల్లా చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఇద్దరు మహిళల హత్య కేసును ఏలూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. కేసులో ముద్దాయిలైన పూలమాల శిరీష, కరి ప్రసాద్, ఆసు దుర్గా అను వారి నుండి మృతురాల హత్య చేసిన సమయంలో రాజేష్ బంగారు, వెండి వస్తువులను అచ్చు చేయడానికి ఉపయోగించిన వస్తువులను స్వాధీనం పరుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసు విచారణలో దర్యాప్తు చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రావణ్ కుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మనకి రీసెంట్గా ఈ చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లవాడ గ్రామంలో ఒక సెన్సేషనల్ క్రైమ్ జరిగింది. దాంట్లో ఈ 2 ఫీమేల్ బాడీస్ మనకి కనపడడం జరిగింది. వాళ్ళ బాడీస్ కూడా ఒక 2 days ఒక గ్యాప్లో కనపడడం, కొంచెం బ్యూటిఫై అనే స్టేజ్లో కనిపిస్తుంది. అట్లాంటి కొంచెం ప్రూఫ్ సంపాదించడం కొంచెం డిలే అయినా ఛాలెంజింగ్ ఉంటుంది. అట్లాంటి కేసులు కూడా మన ఏలూరు డిఎస్పీ గారు, శ్రావణ్ గారు, చక్కగా వర్క్ చేసి ఈ ఛాలెంజింగ్ కేసుని డిటెక్ట్ చేశారు. అందులో తెలిసింది ఏమంటే, ఈ లేడీస్ ఇద్దరు కూడా ఫస్ట్ వాళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు తల్లి కూతురు. అందులో ఒక లేడీ ముద్రాలు ముద్దా వెంకట లక్ష్మి, తర్వాత వాళ్ళ అమ్మ, వీళ్ళిద్దరు కూడా ఈమె 9 రూమ్లలో. వీళ్ళిద్దరిని ఈ కొనమాల శిరీష 32 ఏజ్ అయింది, అనంతపల్లి. ఈ అమ్మాయికి ఒక ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉంది. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి మీద, భర్తకి క్యారెక్టర్ మీద, మీద కొన్ని ఇన్ఫర్మేషన్ చేరేశారు. దాని గురించి ఆ కుటుంబంలో ప్రాబ్లమ్స్ వచ్చాయని చెప్పి, భర్తకి మంది పడట్లేదని చెప్పి, తర్వాత ఇంట్లో ఫంక్షన్ కూడా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళ మీద వీళ్ళు చెప్పడం వల్లనే వచ్చాయని చెప్పి ఆమెకు లోపల గ్రడ్జ్ డెవలప్ అయింది. అంతేకాకుండా ఈ మృతురాలు కూడా ఈమెకి 1 లక్ష రూపాయల వరకు ఇంతకుముందు అప్పు ఇవ్వడం జరిగింది. ఆ అప్పు కూడా ఎగ్గొట్టచ్చు అన్న ఒక కారణం కూడా ఒక మోటివ్గా ఉంది. ఈ లేడీ కర్రీ ప్రసాద్ అలియాస్ బన్ను, ఏజ్ 22, తాడేపల్లి. 3 ఆసు దుర్గా 29, ఇవి కూడా అనంతపల్లి గ్రామం నుంచి. వీళ్ళిద్దరి సహకారం తీసుకొని వాళ్ళిద్దరికి మంచి మాటలు చెప్పి బయటికి పోతాం, మందు తాగుతామని చెప్పి వీళ్ళని ఏలూరు నుంచి రప్పించుకొని అక్కడి నుంచి కొంచెం నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి నుంచి ప్లాన్ చేసి ఆల్మోస్ట్ ఈ థాట్ హౌస్కి ఒక 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసుకుంటున్నాం. ఎలా చంపాలి, ఎలా చేయాలి, వీళ్ళని ఎలా అడ్డుకోవాలి, వీళ్ళ మీద కక్ష ఎలా తీర్చుకోవాలని చెప్పి అంత కోల్డ్ ప్లానింగ్ చేసి